ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనందరం కూడా ఒక సమిష్టిగా ఒకే మాటతో ముందుకెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఇంకా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల్ని సమిష్టిగా ఎదుర్కొందామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా ఏంటంటే మనం సమిష్టిగా ప్రయత్నిద్దాం, సమిష్టిగా పోరాడదాం. ఒక పోలీస్ స్టేషన్కి అయితేనే, ఎంఆర్ఓ ఆఫీస్కి అయితేనే, లేకపోతే ఒక కలెక్టర్ ఆఫీస్కి అయితేనే అందరం కలిసి వెళ్దాం. ఇంకా మన పెద్దలు ఉన్నారు, పెద్దలందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఆంధ్రవలస నియోజకవర్గాన్ని ఏదైతే ఒక చిన్న బిడ్డని కుటుంబం అందరూ కలిపి ఎలాగా ఆలనా పాలన చూస్తారో ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని అందరూ మిగతా నాయకులు కూడా అందరూ కూడా సమిష్టిగా మాకు సాయం అందించి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నించాలని. ఇంకా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆయన అందరం ముందు కూడా నేను ప్రామిస్ చేస్తాను, మేమందరం ఎటువంటి చిన్న భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని ముందుకెళ్తామని. అలాగే ఆయన పెద్ద ఆయన ఉన్నారు తమ్మినేని సీతారాం గారు, ఆయన మార్గదర్శనంలో కూడా, అలాగే వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు, ఈయన మార్గదర్శనంలో కూడా అందరూ సమిష్టిగా ఒక మాటతో ముందుకెళ్తామని చెప్పేసి నేను ఈరోజు మన కృష్ణదాస్ గారి ముందు ప్రామిస్ చేస్తాను. దానికోసం ఎన్ని అడుగులైనా కిందకి వెళ్ళైనా సరే మనం సమిష్టిగా చేసుకుందామని. ఇంకా మనం ఎంత సమిష్టిగా ఇక్కడ ఉన్నా అటువైపు వాళ్ళు అంత బలంగా ఎదుర్కోవాలన్నమాట. ఈరోజు చూస్తున్నాం ఇటువంటి తప్పులు చేస్తున్నటువంటి కోన రవికుమార్ గారికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తాం. రేపు పొద్దున్న మనం చేయబోయే, ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు మనం అందరం కలిసి ఉంటాం, ఎదుర్కొంటాం, కోర్టులకు వెళ్తాం. కోర్టులు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా నిలబడి వాళ్ళకి ఏ ఖర్చు లేకుండా మనం అందరం సమిష్టిగా ఉండి కార్యకర్త ఖర్చు లేకుండా మనం కోర్టుల ద్వారా కూడా సాధిద్దామని చెప్పి తెలియజేస్తాను. ఇంకా రేపు పొద్దున్న ఇంకా అప్పటికీ మనకి న్యాయం జరగకపోతే ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలే. జమిలీ ఎలక్షన్స్ వస్తే 2 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోండి. సేమ్ ఉద్యోగాలు, సేమ్ అరాచకాలు వాళ్ళకి కొనసాగితే కోన రవికుమార్ గారు, మీరు ప్రతి ఒక్క ఈ హెరాస్మెంట్ కూడా రేపు జరగబోయే ప్రతి ఒక్క కాన్సిక్వెన్స్ కూడా మీరే బాధ్యత వహించాలి. అది గుర్తుపెట్టుకోండి, ఈ సభాముఖంగా తెలియజేస్తాం. సో దానికి ఏంటంటే మనం అందరం కూడా సమిష్టిగా ముందుకెళ్ళాలి. ఇంకా ఏంటంటే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అది ఒక్కటే మన నినాదం. ఎందుకంటే ఏ పేదవాడైనా, ఒక పేదవాడు 3 పూట్ల భోజనం చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం ఇచ్చినా ఉసూరుమంటూ ఏడ్చుకుంటూ ఆ పథకం ఇస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఒక పేదవాడు అభివృద్ధి చెందాలి, పేదవాడి తాలూకు లైఫ్ స్టైల్ పైకి రావాలని ఒక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం ఆయన. సో రెండింటి మధ్యన వ్యత్యాసం అనేది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. ఒక 6 నెలలు, సంవత్సరం అయ్యేసరికి ప్రజల నుండి విపరీతమైన తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఆ తిరుగుబాటు మన పార్టీని ఎంతైనా ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా ఒక్క విషయం, ఈ సందర్భంగా ఎలాగో అవకాశం దొరికింది కాబట్టి చెప్పలేని, 14వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. నామినేషన్లు వేయనివ్వకుండా చేసి వాళ్ళకి యునానిమస్ చేసుకొని ఇంకా వాళ్ళకి అనధికారికంగా ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఒక సూచనలు చేశారు. ముందు మీరు ప్రయత్నించండి, ఏది యునానిమస్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ అవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ చేసి ఆ తర్వాత మనం నామినేటెడ్గా నియమించుకుందాం అని చెప్పేసి మన బాధ్యతగా ముందు ఏంటంటే పార్టీ తరఫున మనం ప్రతి ఒక్క టీసీలో కూడా అటు నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీకి అయితేనే, లేకపోతే ప్రతి ఒక్క నీటి సంఘానికి అయితేనే మనం నామినేషన్ వేద్దాం. దానికోసం మనం అందరం మాట్లాడి ఈరోజు దానికోసం కృష్ణదాస్ గారు కూడా ఒక సూచన అనేది చేయడం జరుగుతుంది. సో మనందరం నామినేషన్లు వేసి సమిష్టిగా ఎదుర్కొందాం. రేపు గెలవచ్చును, వాడవచ్చును, కానీ మన రిప్రజెంటేషన్ అనేది జరగాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇంకా 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం ఉంటుంది మన జిల్లా స్థాయిలో చేయాల్సింది. దానికోసం మన నియోజకవర్గం నుండి మినిమం ఒక 1500 మంది అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా తలపెట్టినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే ఘనంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగింది అనే ఒక మెసేజ్ను పంపించడం కోసం మనం ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులై ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ మరొకసారి
మన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే ఈ పటిష్టమైనటువంటి కార్యక్రమం, అటు సీతారాం గారిని పార్లమెంటరీ పరిశీలకులుగా నియమించి, ఇటు పెద్దలు సౌమ్యులు అలాగే ఆ సీనియర్ నాయకులైనటువంటి కిల్లి వెంకట సత్యనారాయణ గారిని పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ మనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం సమిష్టిగా కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమదాలవలస, ఎందుకంటే ఒక నాన్న ఉంది ఆమదాలవలస సెట్ ఆంధ్రప్రదేశ్ అట్టే అని. సో ఆమదాలవలస నియోజకవర్గాన్ని ఆయనకి ఒక గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.